హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ అందరూ ఇష్టంగా తినే ఇక్కడ పంప్కిన్ సీడ్స్, నువ్వులు కలిపి నేనైతే లడ్డు ప్రిపేర్ చేశాను. చాలా హెల్తీ కూడా. చాలా బావుంటది. లడ్డు చాలా హెల్తీ. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. చాలా బావుంటది. ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్, నువ్వులు కలిపి 2 కలిపి లడ్డు ప్రిపేర్ చేశాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనమైతే చూద్దాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇక్కడ నేను 2 కప్పుల నువ్వులైతే వేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన ఆ చిన్న గిన్నెతో నేను ఇలా 2 కప్పుల నువ్వులైతే ఆ మిక్సింగ్ బౌల్‌లో వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అదే గిన్నెతో నేనైతే ఇక్కడ పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదా! గుమ్మడికాయ విత్తనాలు. సో, అవైతే కూడా ఒక బౌల్‌లో వేసుకొని అవి కూడా ఆ నువ్వుల దాంట్లో వేస్తున్నాను. చాలా హెల్తీ ఈ పంప్కిన్ సీడ్స్. చాలా బావుంటది తింటే. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా నువ్వులు, ఈ పంప్కిన్ సీడ్స్ కలిపి నేను ఇప్పుడైతే ఆ మిక్సింగ్ బౌల్‌లో కలుపుకొని ఇప్పుడు వీటినైతే మనము పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు వీటిని బాగా రోస్ట్‌గా వేయించుకోవాలి. పొయ్యిని సిమ్‌లో పెట్టేసి నీట్‌గా వేయించుకోవాలి. నువ్వులు కదా! నువ్వులు తొందరగా హీట్ అవుతే మనకి చక్కగా మాడిపోతాయి కాబట్టి సో, లో ఫ్లేమ్‌లో పెట్టేసి నీట్‌గా కలుపుకుంటూ రోస్ట్‌గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకైతే మనము సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఒక బౌల్‌లోకి అయితే పక్కన పెట్టుకోవాలి. అవి వేడిగా ఉంటాయి కదా! కొద్దిగా చల్లారనివ్వాలి బాగా. కానీ ఇవి చాలా క్రిస్పీగా రోస్ట్‌గా వేయించుకోవాలి. ఈ విధంగా అప్పుడు మనకి లడ్డు అనేది టేస్ట్‌గా ఉంటది. ఇప్పుడు అదే పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టేసి మనమైతే ఇక్కడ ఒక కప్పు బెల్లం అయితే తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు బెల్లాన్ని మనము లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను బెల్లంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనకు బెల్లం అనేది ఇలా పాకంగా తయారైన తర్వాత పొయ్యి ఆపేసి మనమైతే పొయ్యి మీద నుంచి ఈ బాండి కిందికి పెట్టుకొని ఇప్పుడు దీన్ని బాగా కొద్దిగా చల్లారనిచ్చి నువ్వులు, పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి కదా! సో, వాటినైతే దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా నీట్‌గా కలుపుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చేసుకోవాలి. ముందుగా అయితే ఈ నువ్వులని, పంప్కిన్ సీడ్స్‌ని ఆ బెల్లంలో నీట్‌గా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు బాగా కొంచెం నెయ్యి అంటించుకోవాలి చెయ్యికి. అంటించుకున్న తర్వాత చక్కగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డు ప్రిపేర్ చేయాలి. లేకపోతే బెల్లం అనేది గట్టి పడుతుంది కదా! సో, ఈ విధంగా అయితే లడ్డు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మనకు అది చల్లారినప్పుడు బెల్లము, నువ్వులు అనేవి కొద్దిగా గట్టిగా అవుతాయి కదా! అప్పుడు మనము పొయ్యి మీద ఒకసారి మళ్ళీ హీట్ చేసుకోవచ్చు. హీట్ చేసుకున్నప్పుడు పాకం అనేది మళ్ళీ కరుగుతుంది కదా! సో, ఆ విధంగా అయితే హీట్ చేసుకొని ఒకసారి నీట్‌గా బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే మళ్ళీ దింపుకొని మనమైతే మళ్ళీ ఒకసారి లడ్డు కట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు గట్టిగా అయినప్పుడు. ఈ విధంగా అయితే మంచి హెల్తీ లడ్డు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా మంచిది. లేడీస్‌కి అయితే ఇంకా చాలా మంచిది. రోజు ఒక లడ్డు తినండి ఇలా నువ్వుల లడ్డు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి లడ్డు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ చక్కగా తినొచ్చు. చాలా హెల్తీ లడ్డు ఇది. ఈ లడ్డు రోజు ఒకటి తింటే హెయిర్‌కి కూడా చాలా మంచిది. థాంక్ యూ ఫర్ వాచింగ్.